నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ట్విట్టర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు ట్విట్టర్లో కూడా ప్రత్యర్థుల దుమ్ము దులుపుతున్నారు. పదునైన విమర్శలు చేస్తున్నారు. ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు చంద్రబాబు, పురంధేశ్వరులపై కూడా విమర్శల వర్షం కురిపించారు. తన రాజకీయ ప్రత్యర్థులు వేమిరెడ్డి, నారాయణ, ఆనం రామనారాయణలపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కొందరు సర్పంచులు, మండల స్థాయి నాయకులను కొనుగోలు చేసి ఓటర్లంతా తమ వెంటే నడుస్తారని భ్రమపడుతున్నారు. అమ్ముడుపోయిన నేతల బతుకులేమిటో ప్రజలకు అర్థమైంది. బలుపు అనుకుంటున్నది వాపేనని టీడీపీ అభ్యర్థులకు 13న పోలింగ్ రోజు తెలుస్తోంది. జనాదరణ లేకుండా కేవలం డబ్బుతో ఎన్నికల్లో గెలవడం సాధ్యమైతే కుబేరులంతా చట్టసభల్లో ఉండేవారు. వారం క్రితం అనంతపురం జిల్లా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ కారులో పోలీసులు 2 కోట్ల నగదును పట్టుకున్నారు. భారీ మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకునేందుకు అనంతరం పోలీసులను ఎలక్షన్ కమిటీ అభినందించాలి. కానీ జరిగిందేమిటి? తనిఖీలు సమర్థంగా జరిగేలా చూసిన అనంతరం రేంజీ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. డీజీపీని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. దీని వెనుక ఎవరున్నారు? వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరిది కోసం కమలం పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా తన వంతు సాయం అందించారు.